నెల్లూరు నియోజకవర్గం 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ నుంచి వైఎస్ఆర్పీ నుంచి ప్రభావతి వారి మిత్ర బృందం రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభావతి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నియోజకవర్గం 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ నుంచి వైఎస్ఆర్పీ నుంచి ప్రభావతి వారి మిత్ర బృందం రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభావతి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రభావితం. ఇటీవల కాలంలో నాకు తెలిసి 20 రోజులు అంతే కదా తల్లి, 20 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 20 రోజుల్లో అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుని తన ఆలోచనలకి తన ఆకాంక్షలకి ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అవన్నీ కూడా ఆలోచించి 20 రోజుల్లో మళ్ళీ తన స్నేహితులతో మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి ఈ ఎన్నికల వేళ స్థానిక ఎమ్మెల్యేగా నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలిచేదానికి మళ్ళీ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట్లాడుతున్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంట నడుస్తున్నాను. ఏదో తెలిసి తెలియక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పిన మాటలని నేను పోయాను. కానీ అక్కడ లేడీస్కి మంచి స్పందన లేదు, ఒక గౌరవ మర్యాదలు లేవు. అందుకని నాకు నచ్చలేదు. మా ఫ్రెండ్స్ కూడా అక్క మనం వాడు ఎందుకు, మనం నీకే గౌరవం లేనప్పుడు, నువ్వు 10 సంవత్సరాల నుంచి నువ్వు తిరుగుతుంటే నీకే గౌరవం లేనప్పుడు మాకు కూడా అంతే, మహిళలకి ఎవరికైనా అంతేను, అందుకని మనం ఇటు వెళ్ళిపోదాం అన్నారు. నేను కూడా నిర్ణయించుకొని తప్పు తెలుసుకొని మేము శ్రీధరన్న గిరన్నతోటి నడవాలని, శ్రీధరన్న గెలుపుకి మా వంతు మేము సహాయం చేయాలా, శ్రీధరన్నని గెలిపించుకోవాలా. రూరల్లో అత్యంత మెజార్టీతో శ్రీధరన్న వస్తే మన కార్యకర్తలకి నాయకులకి రూరల్లో మంచి అభివృద్ధి జరగద్ది, అందరికీ న్యాయం జరగద్ది. అందుకని మన వంతు కష్టపడి పనిచేసి శ్రీధరన్నని గెలిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో లేడీస్కి విలువ లేదు, విలువ లేని చోట లేడీసు మహిళలు ఎవరు ఉండకూడదు. అదంతా అరాచకం పార్టీ, రౌడీయిజాలు, అలాంటి చోటు మాకు ఉండను ఇష్టం లేదు.